Hi, hello everyone. Welcome to Next Level. కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ నుండి మరొక కాన్సెప్ట్లో ఎంసీక్యూ అనేది డిస్కస్ చేద్దాం. మనం ఈ వీడియోలో తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే పాసిబుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ నో లోడ్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. మరి ఈ క్వశ్చన్స్ ఏఈ మరియు ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఉపయోగపడుతుంది. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ది క్వశ్చన్ నెంబర్ 1. సో ఏ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయనేది చూద్దాం. అండ్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వై డస్ ట్రాన్స్ఫార్మర్ డ్రా కరెంట్ ఫ్రమ్ ద సప్లై ఈవెన్ ద సెకండరీ ఈజ్ ఓపెన్. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఆపరేట్ అవుతున్నప్పుడు ఎందుకు నో లోడ్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్లో టు సప్లై ద లోడ్, ఆప్షన్ బి టు కంపన్సేట్ ద లీకేజ్ ఫ్లక్స్, అండ్ ఆప్షన్ సి టు ఎస్టాబ్లిష్ మ్యూచువల్ ఫ్లక్స్ అండ్ supply core losses. Option D to maintain the secondary voltage. And no load current of the transformer అనేది ఐరన్ లాస్ సమ్ ఆఫ్ ఐరన్ లాస్ కంపోనెంట్ ఆఫ్ ద కరెంట్, అదే విధంగా కోర్ లాస్ కంపోనెంట్ ఆఫ్ ద కరెంట్ అంటాం. సో ఇట్ ఈస్ అ వెక్టార్ సమ్ ఆఫ్ సో మ్యాగ్నటైజింగ్ కరెంట్ ప్లస్ ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్. సో ఈ మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఎందుకు అని అంటే సో మ్యూచువల్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేయడానికి మనం సో సోర్స్ నుంచి ట్రాన్స్ఫర్ అనేది తీసుకుంటుంది. అండ్ ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్ అంటే టు సప్లై ద ఐరన్ లాసెస్ సప్లై చేయడానికి ఈ కరెంట్ రెస్పాన్సిబుల్ అవుతుంది. సో ఎందుకు ఇప్పుడు ఆన్సర్ తీసుకున్నట్లయితే టు ఎస్టాబ్లిష్ మ్యూచువల్ ఫ్లక్స్ అండ్ సప్లై కోర్ లాసెస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఈ క్వశ్చన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 2. A transformer operates at a rated voltage and rated frequency and rated voltage, and if all linear dimensions of the core are double, and so core are double, the keeping material unchanged, the iron losses approximately ani. So ikkada 2 times, 4 times, 8 times and 16 times అనేది. సో ఇందులో ఐరన్ లాసెస్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐరన్ లాసెస్ ఇజ్ ఈక్వల్ టు హిస్టెరిసిస్ లాసెస్ ప్లస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఈ హిస్టెరిసిస్ లాసెస్ ఫార్ములా ఏంటి? సో WH ఇజ్ ఈక్వల్ టు KX సమ్ కాన్స్టాంట్ KH ఇంటూ B మ్యాక్సిమం పవర్ ఆఫ్ 1.6 ఇంటూ F ఇంటూ V. సో ఇందులో V అనేది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద కోర్ అని అంటాం. సో వాల్యూమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కోర్. సో ఈ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది డైరెక్ట్లీ ఇది వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సో ఏరియా ఆఫ్ ద కోర్ మల్టిప్లైడ్ బై లెంత్ ఆఫ్ ద కోర్ అని. మరి లీనియర్ డైమెన్షన్స్కి వచ్చే వరకు లెంత్ ఆఫ్ ద కోర్ కరస్పాండింగ్ టు ఏరియా, బెర్త్ ఆఫ్ ద కోర్ కరస్పాండింగ్ టు ఏరియా అండ్ లెంత్ ఆఫ్ ద కోర్. లీనియర్ ఇక్కడ చూడండి ఐరన్ లాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హిస్టెరిసిస్ లాస్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ కోర్ అన్నది. సో ఇందులో సో ఏరియా ఇది డబుల్ అవుతుంది. సో ఇది 2 టైమ్స్ ఇక్కడ. సో దిస్ విల్ బికమ్ 2 టైమ్స్ అవుతుంది. తర్వాత బెర్త్ ఆల్సో 2 టైమ్స్ అండ్ ఈ లెంత్ ఆఫ్ ద కోర్ ఈజ్ ఆల్సో 2 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్. సో ఇందులో ఆన్సర్ ఏంటి? 8 టైమ్స్ అనేది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఏ 230 volts 50 Hz ట్రాన్స్ఫార్మర్ డ్రాస్ the 2 amps at 0.2 power factor lagging on no load. The value of the core loss resistance RC and magnetizing reactance అడిగారు. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ స్టేట్మెంట్స్ నుంచి తీసుకుంటే ఇదేమవుతుంది? నో లోడ్ కరెంట్ I0. సో ఇదేమో పవర్ ఫ్యాక్టర్ కాస్ టీటా నాట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కాస్ టీటా నాట్ ఎంత వచ్చిందంటే సైన్ టీటా నాట్ ఎంత వస్తుంది? సైన్ టీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా నాట్ చేయండి. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? 1 మైనస్ కాస్ 1 మైనస్ 0.2 స్క్వేర్ డైరెక్ట్లో చేయొచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఎంత? √1 మైనస్ 0.2 స్క్వేర్. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? 0.9797 అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఆర్సీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ డివైడెడ్ బై ఐరన్ లాస్ కంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో ఈ ఐరన్ లాస్ కంపోనెంట్ ఆఫ్ కరెంట్ నేమ్ రాసుకోవచ్చు I0 ఇంటూ కాస్ టీటా నాట్ అని రాస్తాం. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ 230 volts అని మెన్షన్ చేశాడు అప్లైడ్ వోల్టేజ్. సో 230 డివైడెడ్ బై I0 ఎంత? 2 ఇంటూ సో 0.2 డైరెక్ట్ తీసుకోండి. సో ఈ వాల్యూ ఎంత వస్తుందంటే
సో 575 ఓమ్స్ అనేది వస్తుంది. సో ఆప్షన్ ఇలా ఆప్షన్ చూసుకుంటే 575 అంటే ఈ 2 ఆప్షన్స్ అనేవి రాంగ్. అండ్ నెక్స్ట్ ఎక్స్ఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్లైడ్ వోల్టేజ్ డివైడెడ్ బై మాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్. సో అప్లైడ్ వోల్టేజ్ డివైడెడ్ బై I0 ఇంటూ సైన్ థీటా నాట్ చేయండి. సో మనం సైన్ థీటా నాట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో 230 డివైడెడ్ బై I0 వాల్యూ ఎంత 2 అండ్ ఇది 0.9797 అండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 115 దీనికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. 115 కన్నా ఎక్కువ ఉంటుందంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ఆన్సర్ 117 ఓమ్స్ అనేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఈ క్వశ్చన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఏ ట్రాన్స్ఫార్మర్ డ్రాస్ నో లోడ్ కరెంట్ I0. సో ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్. అండ్ దెన్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఈస్ 230 volts. ఐరన్ లాసెస్ కావాలి. ఐరన్ లాసెస్ కావాలి అని అంటే చూడండి ఈ కరెంట్ ఈక్వేషన్ నుంచి ఇది సో జనరల్గా I0 అనేది ఏంటంటే ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఇచ్చాడు. అంటే IM ద సైన్ ఒమేగా టీ సో మైనస్ టీటా నాట్ అని. సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకు I0 మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇక్కడ I0 మ్యాక్సిమం వాల్యూ అనేది 10. కానీ మనకు కావాల్సింది ఏంటి ఆర్ఎంఎస్ వాల్యూ కావాలి. ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సో మ్యాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2 చేయండి. సో ఇలా మ్యాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2 చేస్తే మనకు ఆర్ఎంఎస్ వాల్యూస్ అనేది వస్తుంది. తర్వాత ఇది టీటా నాట్ వస్తుంది. మరి ఐరన్ లాసెస్ అంటే ఏంది ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు సో V0 ఇంటూ IW అండి. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు V0 I0 సో కాస్ టీటా నాట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. V0 వాల్యూ అంటే అప్లైడ్ వోల్టేజ్ 230. I0 ఎంత ఇక్కడ సో 10/√2 తీసుకోవాలా. ఇక్కడ 10 తీసుకోవద్దు ఇదేమో మ్యాక్సిమం వాల్యూ కానీ ఆర్ఎంఎస్ వాల్యూ ఇందులో ఈక్వేషన్ ఆర్ఎంఎస్ వాల్యూ మల్టిప్లైడ్ బై కాస్ట్ 84 డిగ్రీస్ కాస్ 84 డిగ్రీస్ చేస్తే సో మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు అప్రాక్సిమేట్‌గా ఇది ఎంత వస్తుందంటే 170 వాట్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఆప్షన్‌లో యాక్చువల్లీ మిస్టేక్ ఆప్షన్ ఇది 170 వాట్స్ ఇది ఆన్సర్. సో ఆప్షన్‌లో 170 వాట్స్ అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దాం. ఏ ట్రాన్స్ఫార్మర్ కనెక్టెడ్ టు ద 200 వోల్ట్స్ 58 సప్లై డ్రాస్ ఏ కరెంట్. సో ఇది కరెంట్ మనకు I0 వాల్యూ. ద ఐరన్ లాస్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ అండ్ కోర్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్ అడిగాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ I0లో సేమ్ ఇది I0 ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. I0 ఆర్ఎంఎస్ వాల్యూ సో ఈజ్ ఈక్వల్ టు I0 మ్యాక్సిమం వాల్యూ డివైడెడ్ బై ద √2 చేసి ఇప్పుడు దీని వాల్యూ ఎంత 2/√2 2/√2 వాల్యూ ఎంత అంటే √2 వాల్యూ ఎంత 1.414 amps. ఓకే ఇప్పుడు మనకు I0 వాల్యూ వచ్చింది. తర్వాత మనల్ని అడిగింది ఏంటి ఐరన్ లాసెస్ అడిగారు. ఇదేమో టీటా నాట్ సో టీటా నాట్ ఇది 200 volts. సో therefore ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఐరన్ లాసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఈక్వల్ టు సో WI సో ఇట్ ఈస్ అ V1 I0 అండ్ కాస్ టీటా నాట్ అండ్ ఈ వాల్యూ ఎంత వస్తుంది V1 అంటే 200 ఇంటూ 1.414 మల్టిప్లైడ్ బై కాస్ 60 ఒక కాస్ 60 వాల్యూస్ అండి. సో కాస్ 60 ఇవాళ కాస్ 60 డిగ్రీస్ అయింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఎంత 1.414 వాట్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1/2 100 1.41 వాట్స్ వస్తుంది. తర్వాత సెకండ్ వన్ మనకు ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ కావాలి. IW ఈజ్ ఈక్వల్ టు ఎంత I0 ఇంటూ కాస్ టీటా నాట్ చేయాలి. సో I0 వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 2/√2 అంటే 1.414 సో మల్టిప్లైడ్ బై 1/2 కాస్ 60 సో కాస్ 60 డిగ్రీస్ కాస్ 60 అంటే 1/2 సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.707 సో amps అండ్ 1.414 వాట్స్ 0.70 సో ఆప్షన్ ద బి అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రాన్స్ఫార్మర్ డ్రాస్ ఏ నో లోడ్ కరెంట్ అనేది ఇంత ఇచ్చాడు. నో లోడ్ కరెంట్ ఈక్వేషన్ రూపంలో సప్లై వోల్టేజ్ కూడా ఈక్వేషన్లో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా ఐరన్ లాసెస్ అండ్ కోర్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి. దీంట్లో సో నేను I0 ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ నుండి I0 ఆర్ఎంఎస్ అంటే I0 మ్యాక్సిమం వాల్యూ సో ఇట్స్ ద I0 మ్యాక్సిమం డివైడెడ్ బై
సో √2a. సో దీని వాల్యూ ఎంత వస్తది? 2/√2. 2/√2 అంటే సో √2 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1.414 అనే ఆన్సర్. సో ఇది అప్లైడ్ వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుందాం. V1 ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు V1 మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2 అని. సో ఇవన్నీ కూడా ఇన్స్టంటేనియస్ వాల్యూస్లో ఇచ్చాడు. దాన్ని నేను ఆర్ఎంఎస్ వాల్యూలో కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో 200 ఇంటూ √2 డివైడెడ్ బై √2 వేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. 200 వోల్ట్స్ అనేది వచ్చింది. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? ఐరన్ లాసెస్. ఇక్కడ θ నాట్ ఎంత? కాస్ θ నాట్ అనేది 75 degrees. సో దేర్ఫోర్ ఐరన్ లాసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ ఇంటూ I0 కాస్ θ నాట్ చేయండి. సో ఈ వాల్యూ వేస్తే 200 ఇంటూ I0 వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ I0 వాల్యూ ఇస్ 1.414 అండ్ కాస్ 75 degrees అండి. కాస్ 75 degrees. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎస్, ఇది 73.2 వాట్స్ అనేది వచ్చింది. 73.2 వాట్స్. ఇప్పుడు నాకు సో ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్ కావాలనుకోండి. ఎలా ఇస్తా? IW ఇస్ ఈక్వల్ టు కోర్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో ఈ I0 ఇంటూ కాస్ θ నాట్ చేయండి. I0 వాల్యూ ఎంత? 1.414 ఇంటూ కాస్ 75 degrees. సో కాస్ 75. ఎస్, 0.366 వచ్చింది. 0.366 ఆమ్స్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ డ్రాస్ ద నో లోడ్ కరెంట్ ఎట్ 0.1 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటైజింగ్ కరెంట్ అండ్ కోర్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 9.95 అండ్ ఆప్షన్ డి 10 అన్నారు. ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్. దీంట్లో ఎలా అడిగాడు చూడండి. మనకు నో లోడ్ కరెంట్ ఇవ్వలేదు అండ్ రేషియో ఆఫ్ ద మ్యాగ్నెటైజింగ్ కరెంట్ అండ్ ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అడిగాడు. IW1. సో ఇదేంది? ఆ మ్యాగ్నెటైజింగ్ కరెంట్ ఏం రాసుకోవచ్చు? I0 ఇంటూ సైన్ θ నాట్ అని రాస్తాను. తర్వాత IW ఏం రాసుకోవాలా? I0 ఇంటూ కాస్ θ నాట్ అని. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చిండు. కాస్ θ నాట్ అనేది ఎంత? 0.1. సో దీని నుంచి సైన్ θ నాట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0.1 స్క్వేర్ చేయాలి. సో అప్పుడు మనకు సైన్ θ నాట్ అనేది వస్తుంది. దిస్ వాల్యూ ఇస్ 0.9949 వచ్చింది. సో దీంట్లో సాల్వ్ చేయండి. 0.9949 డివైడెడ్ బై కాస్ θ నాట్ వాల్యూ ఎంత? 0.1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 9.95 అనేది వస్తుంది. సో 95. సో ఇది మనకు ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ డ్రాస్ 5 amps at 0.2 power factor lagging and no load from the 230 volt supply. The iron loss of the transformer is option A 115 watts, option B 230 watts and option D 460 watts and option D so 575 watts అన్నారు. Now మామూలుగా పవర్ డ్రాన్ బై ద ట్రాన్స్ఫార్మర్ అండర్ నో లోడ్ కండిషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ఐరన్ లాసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. సో అందుకని మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? డైరెక్ట్గా ఐరన్ లాసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ V1 I0 అండ్ కాస్ θ నాట్. సో ఇచ్చిన వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలా. 230 volts మల్టిప్లైడ్ బై I0 అనేది 5. సో ఇది 0.2 అని. సో ఎంత వస్తుంది? 0.2 ఇంటూ 5 అంటే 1 వస్తుంది. సో 230 watts అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫర్ ద ట్రాన్స్ఫార్మర్ ఆపరేటింగ్ ఎట్ నో లోడ్. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో నో లోడ్ కండిషన్లో కరెక్ట్ స్టేట్మెంట్సా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద ఐరన్ లాసెస్ అని. అంటే ఇన్పుట్ పవర్ ఎప్పుడు కూడా ఐరన్ లాసెస్కి సమానంగానే ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నో లోడ్ కరెంట్ ఈజ్ ప్యూర్లీ రియాక్టివ్ అన్నాడు. సో ఇది కాదు. ఎందుకంటే సో I0 లాగ్స్ ద V1 బై ఒక V1 బై 70 to 75 degrees వరకు లాగ్ చేస్తుంది. సో కానీ 90 degrees అని ఒకవేళ అయితేనే మనకు ప్యూర్ ఇండక్ట్ రియాక్టివ్ అని చెప్తాం. అందుకని ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది.
No load current has both magnetizing current and core loss component of current. So this no load current is equal to, so vector sum of magnetizing current plus iron loss component of the current. So ఇది correct statement అవుతుంది. అండ్ సెకండరీ కరెంట్ ఈజ్ జీరో అన్నాడు. నో లోడ్ కరెంట్ దగ్గర ఐటీ ఈజ్ ఈక్వల్ టు ద జీరోనే. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏమేమి స్టేట్మెంట్స్ కరెక్ట్ 1, 3 అండ్ 4. సో ఇది వచ్చిన ఆప్షన్లో తీసుకుంటే 1, 3 అండ్ 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, ఇది 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అన్నాడు. సో ఎట్ నో లోడ్ ద ఇన్పుట్ పవర్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద ఐరన్ లాసెస్. ఎగ్జాక్ట్లీ input power is always equal to the iron losses under no load condition. So this iron losses is equal to, so V naught I naught and cos theta naught అని చెప్తాం. And this no load current is typically only 2 to 5% of the rated current. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇప్పుడు దీంట్లో తీసుకున్నట్టయితే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ 2 ఎక్స్ప్లెయిన్స్ ద 1. ఇప్పుడు ఇది 2 అనే స్టేట్మెంట్ 1 అనేది ఏమి ఎక్స్ప్లెయిన్ చేయదు, అందుకని ఇది రాంగ్ అవుతుంది. అండ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద 1 అని ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 ఈజ్ ట్రూ, 2 ఈజ్ ఫాల్స్, ఇది రాంగ్. అండ్ 1 ఈజ్ ఫాల్స్ అండ్ 2 ఈజ్ రాంగ్, ఇది కూడా రాంగ్. సో ఈ విధంగా ఆన్సర్ యా. సో ఇలా ఈ నో లోడ్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి అడిగే మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏడబ్ల్యూలో అంటే ఇలా 10 మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అర్థమైనవి అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక కాన్సెప్ట్తో మరొక వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.